ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ప్రార్థనకు ముందు ఒక మాట చెప్పాను. దేవుని గూర్చి తెలుసుకునుట, దేవుని తెలుసుకునుట. నోయింగ్ అబౌట్ గాడ్ అండ్ నోయింగ్ గాడ్ బోత్ ఆర్ డిఫరెంట్. రెండు వేరు వేరు అంటున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ గూర్చి తెలుసుకునుట వేరు, అమెరికన్ ప్రెసిడెంట్ ను తెలుసుకునుట వేరు. రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ అనేది ప్రెసిడెంట్ ను తెలుసుకొనుటను గూర్చి చెప్పబడుతుంది. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రెసిడెంట్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ లేకుండా కూడా తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథములో దేవుని గూర్చి తెలుసుకోవటానికి బైబిల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్. అయితే ఆయనను తెలుసుకోవటానికి పర్సనల్ రిలేషన్షిప్ విత్ హిమ్ అండ్ ద ఫెలోషిప్ విత్ హిమ్ ఈజ్ రిక్వైర్డ్. అవసరమైంది. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ నేను ప్రసంగం మీకు ఇవ్వటంలో నా ఉద్దేశం మీరు దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుని గురించి తెలుసుకోవటం కాదు. దేవుని గురించి తెలుసుకోవటం అంటే ఆయన సృష్టికర్తని, ఆయన ఇశ్రాయేలు విమోచకుడు, ఆయన తన ప్రజలను కాపాడాడని, ఆయనను ప్రజలు ఆరాధించారని, ఇవి ఇన్ఫర్మేషన్. దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ఆయనతో వ్యక్తిగత సంబంధానికి, సహవాసానికి వెళ్ళి అనుదినము ఆయనతో కలిసి నడిచే అనుభవాన్ని సాధించాలి. దీస్ బోత్ ఆర్ ఎంటైర్లీ కనుక మోషే జీవితంలో దేవుని ప్రత్యక్షత కలగటానికి ముందు he knew about God but he did not knew God. దేవుడు తెలియదు, దేవుని గూర్చి తెలియదు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును, నీ పితరుడైన అబ్రహాము దేవుడు, నీ తండ్రి దేవుడును అనగానే మోషే తల ఉంచుకున్నాడు. అటువైపు చూడలేదు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఆయనను గూర్చిన సమాచారము, ఆయనను గూర్చిన సమాచారము. You may have the information about God, but you must have the relationship with God. Both are different. Knowing about the person is different from knowing a man, knowing a person. About the person is different from the knowing person. వ్యక్తిని ఎరుగుట ప్రత్యేకం, వ్యక్తిని గూర్చి ఎరుగుట. మీకు దేవుని తెలుసుకునే అనుభవం రాదు. దాని ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుందంటే యేసుక్రీస్తును వ్యక్తిగతంగా అనుభవించుట ద్వారా తెలుస్తుంది. పరిశుద్ధాత్మని యొక్క కార్యము నీ మనస్సులో, నీ హృదయములో జరిగినప్పుడు నీకు ఆ అనుభూతి అర్థం. మీరు తేనె చూచినప్పుడు ఆనందిస్తారు, తిన్నప్పుడు దాని రుచిని బట్టి, అది ఇత్తు తృప్తిని బట్టి సంతోషం. కనులతో చూచినది, భుజించినది ఎలా వ్యత్యాసం ఉన్నదో, గూర్చి తెలుసుకునుట, వ్యక్తిని తెలుసుకున్నటకు అంత వ్యత్యాసం. కనుక ఇశ్రాయేలీయుల జీవితాల్లో దేవుడు వారితో నిబంధన చేసుకుని వారి మధ్యన నివసించి వారితో సహవాసం ఉండి వారిని నడిపించి ఒక స్నేహితుడిగా వారి మధ్య వారు దే న్యూ గాడ్ దెన్ అదర్ ట్రైబ్స్ ఆర్ అదర్ పీపుల్ న్యూ గాడ్. దేవుని గురించి ఇతరులు తెలుసుకున్న దానికంటే వారికి ఎక్కువ. అందుకనే దే వాక్డ్ విత్ గాడ్. దేవునితో నడిచారు, దేవునితో సంబంధం, దేవునితో నిబంధన వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ భాగంలో నేను ఇవాళ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను.
ఇశ్రాయేలీయులను నడిపించుటకు మోషే తర్వాత నాయకుడు. దేవుడు మోషేతో అతని యొక్క డెత్ గురించి డిస్కషన్ మొదలుపెట్టాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుడు గనక నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడుతూ నీ మరణాన్ని గురించి ముచ్చటిస్తే ఏం చెబుతావు? హిజ్కియాతో ముచ్చటించాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియాతో దేవుడు చెప్పాడు, మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు నీవు తప్పక మరణమవుతావు, నీ ఇల్లు చక్కదిద్దుకోమంటే హిజ్కియా ఎట్లా రెస్పాండ్ అయ్యాడు? నన్ను కరుణించాడు. 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు హిజ్కియాకు తిరిగి ఇచ్చాడు. మరి మోషేతో దేవుడు డిస్కస్ చేస్తూ అన్నాడు, నీ అన్న అయినటువంటి అహరోను ఓరు పర్వతం మీద ఎలా అబారీము పర్వతం మీద నీవు పైకి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని నువ్వు అచ్చటకు నువ్వు వెళ్ళకూడదు. మెరీబా జలముల యొద్ద మీరు నన్ను సన్మానించలేదు కనుక నేను నిన్ను ఆ దేశానికి వెళ్ళలేను. ఈ స్థలంలో నువ్వు చనిపోవాలి. అర్థమవుతోందా? దానికి వెంటనే మోషే స్పందన ఏంటంటే, దేవా నన్ను ఆ దేశానికి పంపించకుండా ఆపద్దు, నన్ను పంపించు, నన్ను అప్పుడే తీసుకో, నన్ను ఇంకా కొంచెం కాలం అని అడగల. అతడు వెంటనే అడిగింది, ఈ జనాంగాన్ని నడిపించడానికి మరొక సమర్థవంతమైన we must have the mind of God. సహోదరుడా సహోదరి, సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో 12వ వచనం నుండి ఈ వచనాలు రాయబడ్డాయి. నేను చెప్పింది అప్పుడు 15వ వచనంలో సమస్త మానవుల ఆత్మలకు దేవా యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు, అతడు నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలెను, అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు ఉండవలెను. ఒక నాయకుడు కావాలి ప్రభు. వీళ్ళు కాపరి లేని గొర్రెలాగా అయిపోతారు. నియమించు బాబు అని. అప్పుడు దేవుడు బయలుపడతాడు. యెహోషువ ఉన్నాడు కదా, కుమారుడు, అతని మీద దేవుని ఆత్మ ఉన్నది కదా, అతనిని నీవు ఎలియాజరు ఎదుట సర్వ సమాజం ఎదుట నాయకుడిగా. అయితే నువ్వు ఎందుకు తీసుకోవచ్చు అంటే ఊరీము తుమ్మీము రాళ్లను ఉపయోగించి చెప్పే జడ్జిమెంట్ ద్వారా నువ్వు అతని పేరు పెట్టావు. ఎందుకంటే అహరోనును ఏ విధంగా అయితే చిగురించిన కర్ర చేత సాక్ష్యం ఇచ్చి ప్రజల అంగీకారం చేశాడు, అలాగే ఇప్పుడు కూడా ప్రజల ఎదుట దేవుడు కోరుకున్న వాడని ప్రజలు ఆమోదించిన తరువాతే అతని నాయకుడు చేయి దేవుడు మోషేకు చెప్పాడు. మోషే ఆ విధంగా. ఇది మనకు సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో 12వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో రాయబడిన సత్యం. ఇందులో దేవుని దేవుడు మోషేను మరణము కొరకు సిద్ధం చేశాడు. జాగ్రత్త. మోషేకు తన మరణ దినం తెలియదు, కానీ దేవునికి మోషే మరణ దినం తెలుసు. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్. గుర్తుపెట్టు. నేను ప్రసంగిస్తున్నాను కదా, నా మరణ దినం నాకు తెలియదు, కానీ నా మరణ దినం దేవునికి. అది ఒకవేళ ఈ రాత్రి అయి ఉంటుంది, అది ఒకవేళ రేపు తెల్లవారుజామునైతే, అది ఒకవేళ రేపు మధ్యాహ్నం అయితే ఆలోచిస్తాను. Am I ready to leave this world? ఖచ్చితంగా మనం సిద్ధమై ఉండాలి. మోషే దేని కొరకు సిద్ధం అవుతున్నాడండి? నిత్య రాజ్యం కొరకు సిద్ధం అవుతున్నాడా? కనాను దేశమును వాగ్దాన స్థలంలో అడుగు పెట్టడానికి ఇంకా ఆ పాలు తేనెలు, ఇంకా ఆ సమృద్ధి, ఇంకా ఎర్త్లీ బ్లెస్సింగ్ దాని కొరకు దేవుని రాజ్యం. It is the God's mission given to Moses to take the people to the land. అందుకు నడిపిస్తున్నాడు తప్ప తనకే పర్సనల్. నేను ఇప్పుడు ప్రసంగాలు చేస్తున్నాను,
వాట్ ఈస్ మై పర్సనల్ ఇంట్రెస్ట్? జీరో. ఇది ఇలా ఇన్ని ప్రసంగాలు చేయటం ద్వారా నాకేంటి ఉపయోగం? Am I making it for my livelihood? No, not it. Then what was the purpose behind my preaching? Pleasing God, fulfilling His will. దేవుని సంతోషపెట్టడం, దేవునికి చిత్తము నెరవేర్చు, అది అందుకు చేసు. కనుక నిత్యరాజ్యం కొరకు సిద్ధమవుతుంది. భూలోకంలో ఇంకా నేను జీవించే సంవత్సరాల్లో నాకేం కావాలి? తినటానికి ఆరోగ్యం సహకరి, ఉభయశక్తి, అనుభవించడానికి మారు మనసు పొందినవాడు. సాధ్యమయ్యేది కాదు, పాపాన్ని అనుభవించలేదు. మరి దేని కొరకు బ్రతుకుతున్నాము? రివార్డ్, ఎక్స్పెక్టింగ్ ఏ గ్రేట్ రివార్డ్. ప్రభువు నుండి కలిగే నీతి కిరీటం కోసం. ఇది నా జీవితానికి నేను ఇస్తున్నటువంటి డెఫినేషన్ కాదు, నా భవిష్యత్తు కొరకు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మోషే యొక్క మైండ్ ఎట్లా ఉందంటే, దేవా ఈ ప్రజలు కాపరి లేని గొర్రెలు కాదు. వాట్ ఎ గ్రేట్ మెచ్యూరిటీ ఫ్రమ్ గాడ్. ఎటువంటి మెచ్యూరిటీ, పరిపక్వత దేవుని నుండి పొందుకున్నాడు. ఇట్స్ నథింగ్ బట్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఇట్స్ నథింగ్ బట్ ద మైండ్ ఆఫ్ గాడ్. నేను ఒక దైవజనుని గురించి, పాల్ శాస్త్రి, మీరు వినేవారు. తెలంగాణ ప్రాంతంలో అత్యధికమైన సువార్థీకరణ భాగం మా ఊరు. ఆయన ఆశ్రమ హాస్పిటల్లో సిక్ అయి ఉన్నప్పుడు ఆయన దర్శించడానికి వెళ్ళాను. ఆయన నాతో చెప్పినది, బాబు మీ ప్రసంగాలు వింటున్నాను. నాకు ఆయన ఒక 10 years బిలో 10 years ఏజ్ డిఫరెన్స్. నేను మీ వాక్యాలు వింటున్నాను ఈ మధ్య. అవి మెచ్యూర్డ్ క్రిస్టియన్ మెసేజ్ మీరు చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ లీవింగ్. నేను వెళ్ళిపోతాను, సమయం అయిపోయింది. ఆయన చిన్న వయసు అయింది, కానీ ఆయన చెప్పేశాడు, నేను వెళతాను, నా సమయం అయింది. గాడ్ ఈస్ బ్రింగింగ్ ఎ మెచ్యూర్డ్ ప్రీచర్. ఐ ప్రైజ్ గాడ్. ఆ రోజు నాకు అర్థం కాదు, కానీ ఆయన మోషే చెప్పినట్టు చెబుతున్నాడు. నేను మరణం అవటం నాకు ముఖ్యం కాదు. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి ఈ పరిచయం? అది ఆయన. దేవా కాపరి లేని గొర్రెల వలె కాపాడు. ఈ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె కాపాడు. దే నీడ్ ఎ లీడర్. ప్లీజ్ ప్రొవైడ్ దెమ్ ఎ లీడర్. టేక్ మీ లార్డ్. అది నాకు ముఖ్యం కాదు. నాకు దేవుడు అతనితో మాట్లాడు. నూను కుమారుడు యెహోషువ ఉన్నాడు. అతను కనుక ఏమిటి మన దేవుడు అంటే, ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉండటం మన దేవునికి ఇష్టం లేదు. దేవుడు ప్రజలను ఎన్నడూ ఒంటరిగా విడిచేవాడు కాదు. కాపరి లేని గొర్రెలు చెదరిపోతాయి. అలా చెదిరిపోవటం దేవుని పిల్లల విషయంలో దేవుని చిత్తం కాదు. గుర్తుపెట్టుకోవాలి. God will surely bring a great leadership in the crisis of the people of God. దేవుని ప్రజలు శ్రమానుభవాలు అనుభవించినప్పుడు మహోన్నత నాయకత్వాన్ని దేవుడు ఖచ్చితంగా అది ఖచ్చితంగా God given leadership and God given authority కలిగిన వ్యక్తులు God is concerned about the people and his children. ప్రజలను గురించి, తన బిడ్డలను గురించి దేవుడు కృపా కనికరాలు కలిగి, దేవుడు కృపా కనికరాలు కలిగి, అయినా తన ప్రజలను మీకు ఆలోచన.
ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచు, అతనిని నిలవబెట్టి అతనికి ఆజ్ఞేయము. ఎలియాజరు ఎదుట అతను నిలబడగా అతని సన్నిధిని ఊరీము తీర్పు వలన అతన్ని విచారించుము. ఊరీము తుమ్మీము అంటే డిక్లేరింగ్ గాడ్స్ విల్ టువర్డ్స్ ఎ పర్సన్. కనుక నేను ప్రజలందరి ఎదుట అతనిని యాక్సెప్ట్ చేసి ప్రజలు అతనిని తమవానిగా గుర్తించేట్టుగా నేను చేస్తాను. కనుక నువ్వు అతన్ని డిక్లేర్ చేస్తాను. సహోదరుడు, యెహోషువను తీసుకుని సర్వ సమాజం ఎదుట అతన్ని నిలవబెట్టి అతని తల మీద చేతులు ఉంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు అతనికి ఆజ్ఞ. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అంతయు. మోషేకు దేవుడు ఆజ్ఞయించినట్టుగా అతను ఆజ్ఞ. ఎలియాజరు తన యొక్క ఊరిమి ద్వారా అతనికి తెలియపరచు. ప్రధాన యాజకుడు రాజును నాయకుడు అభిషేకం, అది దైవచనం. సమూయేలు సౌలును దావీదును అభిషేకం. ప్రధాన యాజకుడు రాజును అభిషేకిస్తాడు, నాయకుడిని అభిషేకిస్తాడు. అది సిస్టమ్. మనకు ఎట్లా అయితే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కి రాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు క్యాబినెట్, అలాగా హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు యొక్క రాజులను అభిషేకించి నాయకుడు. దేవుని యొక్క మనస్సు యెహోషువపై ఉంది. ఎందుకు? యెహోషువ క్యారెక్టర్ ఏంటి, క్యాడర్ ఏంటి, క్యాలిబర్ ఏంటి? ఇది మనం ఆలోచన. దేవుడు యెహోషువను చూచినప్పుడు యెహోషువ ఒక పరిచారక. గుర్తుపెట్టి, పరిచారక. మోషేకి పరిచారక, సర్వెంట్ ఆఫ్ మోసే. మోషే భోజనం చేసిన తర్వాత పళ్ళెం తీసి మోషే చేతుల మీద నీళ్లు పోశాడు. మోషే వెనకాలే వెళ్లి పరిచర్య చేస్తుండే యవ్వనస్తుడు. దేవుడు పరిచారకుణ్ణి నాయకుడిగా ఎన్నుకున్నాడు. నాయకుణ్ణి కాదు ఆయన ఎన్నుకుంది, పరిచారకుణ్ణి ఎన్నుకున్నాడు, నాయకునిగా ఉంచాడు. దట్ ఈస్ గాడ్స్ మైండ్ ఫర్ లీడర్షిప్. నాయకత్వం కొరకు దేవుని యొక్క మనస్సు ఏమిటంటే పరిచారకులకు నాయకత్వం. Who serves the Lord and the people will become the leader. నాయకులు అవుతారు. అందుకని నేను ఎప్పుడు కూడా సేవకు ప్రాధాన్యత ఇస్తాను. మనుషులకు పరిచర్య చేయటానికి మనం ఎంతగా వెళతామో అంత గొప్ప నాయకులం అవుతాము. ఎంత ఎక్కువ మంది ప్రజలకు సేవ చేస్తామో అంత పెద్ద నాయకులు అవుతాము. మోషే యొక్క పరిచారకుడు కనుక యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ ఒక మంచి యుద్ధం. రెండు చూడండి ఎంత కాంట్రాడిక్టరీ క్యారెక్టర్. ఒకటి పరిచారకుడు, రెండు యుద్ధ వీరుడికి సాధారణంగా గర్వం ఉండాలి, కానీ పరిచారకుడు చేతులు కడిగేవాడు కాదు. ఒక పక్కన యుద్ధమాడగలిగే సామర్థ్యం ఉన్నవాడు, అదే మనిషి చేతులు కడిగేటువంటి దీనత్వం. దేవుడు రెండింటిని సామర్థ్యాన్ని చూచాడు, దీనత్వాన్ని. దట్ ఈస్ అవర్ గాడ్. మన దేవుడు ఒక నాయకత్వం, ఒక వ్యక్తిని ఉంచాలంటే ఆ వ్యక్తిలో సామర్థ్యం ఉండాలి, దీనత్వం ఉండాలి. తర్వాత యెహోషువలో ఆయన చూసినది ఏమి? యెహోషువ తన కొరకు పనిచేసేటువంటి వాడిగా దేవుడు అతను కుడి ఎడమలకు తొలగకుండా నేనును నా కుటుంబమును యెహోవానే సేవిస్తాము అని చెప్పేటువంటి ఒక వ్యక్తిగా దేవుడు అతనిని ఎరిగి ఉన్నాడు. ఏ మోడల్ మ్యాన్.
బిఫోర్ ద కప్. ఏ మోడల్ మ్యాన్. సమాజంలో ఒక మాదిరికరమైనటువంటి ప్రాక్టీషనర్ ఆఫ్ ద లా. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించేవాడిని దేవుడు ఎన్నిక చేశాడు. ఇవాళ మన నాయకత్వాలు అపహాస్యం అవటానికి కారణం ఏంటంటే కాన్స్టిట్యూషన్ తొంగలదు. నేను ఈ రికార్డింగ్స్ చేసేటప్పటికి నంద్యాల అనేటువంటి పట్టణం యొక్క ఎలక్షన్ కంప్లీట్ అయినటువంటి టైంను నేను చూశాను. నేను ఈ రికార్డింగ్కి వచ్చాను. కొన్ని పోల్స్ చూశాను. బన్వర్లాల్ గారు మాట్లాడుతున్నది, ప్రజలు ఆయన అడుగుతున్న ప్రశ్నలు, విలేకరులు అడుగుతున్న ప్రశ్నలు, అవన్నీ కూడా వాటిల్లో అడుగుతుంది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారు, వారి మీద ఎలక్షన్ కమిషన్కి వచ్చినటువంటి కంప్లైంట్స్ కంప్లీట్ చేయకోకుండా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారా అనే ప్రశ్న. ఎలక్షన్ అయితే కంప్లీట్ అయింది. వాట్ అబౌట్ ద కంప్లైంట్స్ అబౌట్ ద డిఫరెంట్ టూ పార్టీస్ అనే ప్రశ్నకు ఆయన చెప్పింది ఏంటంటే చాలా లెంగ్తీ ప్రాసెస్ చెప్పారు. దాని వివరణ రావాలి, దాని మీద స్క్రూటినీ చేయాలి, దాని మీద చట్టబద్ధత ఎట్లా ఉంది అన్ని పరిశీలించాలి. మరి అప్పటి వరకు రిజల్ట్ ఆపేస్తాడా? డిక్లేర్ చేయకుండా ఉంటారా? ఆ ప్రశ్నకు దానికి చాలా సమయం పడుతుంది. కనుక ఎందుకు చేశారు వీళ్ళిద్దరూ కూడాను అసెంబ్లీలో ఉండేవారే కదా, మరి వాళ్ళిద్దరూ ఎందుకు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేశారు? వాస్తవాలు లేకుండా చేయరు కదా, ప్రూఫ్ తో చేశారు కదా. ఇద్దరు డిస్క్వాలిఫై చేయాలి కదా, ఎలక్షన్ చేస్తుందా? మరి ప్రజలు వాళ్ళిద్దరినే కదా ఎన్నుకుంది. 80% ఓటింగ్లో చేయగలుగుతుందా? కనుక మోడల్ లైఫ్ లేకపోతే దేవుడు వాళ్ళను నాయకత్వంలో తన ప్రజలను గుర్తినటువంటి విధానం ఆయన ఎలా చేశాడని. ఎప్పుడైతే లా ఆఫ్ గాడ్ లీడర్షిప్ లో ఉన్నవాడు బ్రేక్ చేశాడో ఇక దాన్ని సంరక్షించేవాడు ఉండడు. సౌలు కూలిపోయినట్టుగా కూలిపోతున్నా ఆ సిస్టమ్. సౌలు స్వయానా కూల్చేశాడు దేవుడిచ్చిన సిస్టమ్. తన రాజ్యమే కూలిపోయి. కనుక నేను మనవి చేస్తున్నాను, గాడ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. గాడ్ లుక్స్ ఫర్ ది మోడల్. దేవుడు సామర్థ్యంతో పాటు దీనత్వంతో పాటు మాదిరికరమైన జీవితం కలిగిన వారి కోసం, అట్లాంటి వారినే దేవుడు తన యొక్క ప్రజల మీద నాయకుడు కలిగి. యూ కెన్ అండర్స్టాండ్ అవర్ గాడ్ అండ్ హిస్ స్ట్రాటజీ అండ్ స్టైల్ ఆఫ్ గాడ్. ఇంకా దేవుడు తన సేవకులను దేని కొరకు సిద్ధం చేస్తున్నాడంటే నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నాడు. పౌలు గారు అదే చెప్పాడు, మీ పరిస్థితి ఇక్కడ లేదు, అక్కడ ఉంది, అక్కడ దాని కొరకు ప్రభు ధనం అక్కడ సంపాదించుకోండి, ఇక్కడ కాదు. అసలు అక్కడున్నాయి. గోల్ ఏంటంటే ఇటర్నల్ లైఫ్. ఎట్లా ఉండదు నాట్ ఇంపార్టెంట్, కానీ ఇటర్నల్ లైఫ్ లో అదే దేవుని యొక్క ఉద్దేశం మానవులకు. అందుకే దేవుడు ఇవన్నీ చేస్తుంది. అందుకే దేవుడు ఈ లోకాన్ని అసలు ఎలౌ చేసిందే ఆ పర్పస్. దేనికోసం? దీనిలో నుండి మనుషులు తీసుకు. సముద్రంలో చేపలు ఉంటాయి, భూమి మీద మనుషులు ఉంటారు. ఏమిటి ప్రయోజనం? ఆ చేపలు మనుషులకు ఆహారం అవడానికి బయటికి తేపడాలి. అట్లాగే ఈ భూమి మీద మనుషులు ఉన్నారు, పరలోకంలో దేవుడు ఉన్నాడు. నూతన భూమి మీదకు మనుషులను దేవుడు తీసుకురావాలి. సో దట్ గాడ్ నీడ్స్ ద నెట్ ఆఫ్ గాస్పెల్. సువార్తను వల్ల చేత ప్రభువు మనుషులను తన కొరకు సంపాదించాలి. అదే అపోస్తలుడైన పేతురు చెప్పండి, నేను మనుషులు బట్టి కాలం చేస్తాను. ప్లీజ్ అండర్స్టాండ్ గాడ్ అండ్ హిస్ ప్లాన్.